అల్ప విశ్వాసులారా అని తిట్టాడు ఆయన. బికాస్ దే కుడ్ నాట్ అండర్స్టాండ్ హూ జీసస్ రియల్లీ ఈజ్. ఆయన నిజంగా ఎవరు అర్థం చేసుకోలేకపోయారు ఆ గాలిని తుఫాన్ని గద్దించేంత వరకు కూడా. ఏం చేస్తాం మనం? తప్పు శిష్యులు చేసిన తప్పే మనం చాలాసార్లు చేస్తాం. మనం పరీక్షల్లో మనకి సపోజ్ ఇప్పుడు ఎగ్జామ్ టైం కదా, మనము కొన్నిసార్లు సరిగా చదవము. లోపలికి వెళ్ళిన తర్వాత మనం అనుకున్న ప్రశ్నలే వచ్చినాయి అనుకోండి, నువ్వు ఉన్నావు అనుకుంటాం మనం. అనుకున్న ప్రశ్నలు రాలేదనుకోండి, దేవుడు లేడు అనుకుంటాం మనం. అంటే యువర్ పర్స్పెక్టివ్ ఆఫ్ గాడ్ ఈజ్ దిస్: యూ కన్ఫైన్ గాడ్ టు యువర్ ఎక్స్పీరియన్స్. అనుభవాల కళ్ళద్దాల గుండా దేవుణ్ణి మనం చూస్తాం, సమస్యల కళ్ళద్దాల గుండా దేవుణ్ణి మనం చూస్తాం, పరిస్థితుల కళ్ళద్దాల గుండా దేవుణ్ణి మనం చూస్తాం. అందుకని చాలాసార్లు దేవుడు మనకి చిన్నబోతాడు. అందుకని మన విశ్వాసం కూడా చిన్నబోతుంది, అల్ప విశ్వాసులుగా ఉంటాం మనం. బట్ యువర్ గాడ్ ఈజ్ టూ బిగ్. యువర్ గాడ్ ఈజ్ బిగ్గర్ దాన్ యూ అండర్స్టాండ్ అండ్ రియలైజ్. యువర్ గాడ్ ఈజ్ బిగ్గర్ దాన్ ద స్టార్మ్స్ అండ్ సైక్లోన్స్ అండ్ హుదూద్స్. యువర్ గాడ్ ఈజ్ బిగ్గర్ దాన్ వాట్ యు ఎక్స్పెక్ట్. నీ దేవుడు చాలా గొప్పవాడు. ఆయన నీ సమస్యలన్నిటికంటే, నీ పరిస్థితులన్నింటికంటే, నీ ఊహలన్నింటికంటే, నీ ఎస్టిమేషన్ అంతటికంటే ఆయన ఉన్నతుడు. అందుకే మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనము దేవుడి కళ్ళద్దాల్లోంచి పరిస్థితుల్ని చూడాలి. జీసస్ కళ్ళద్దాల్లోంచి మనం పరిస్థితుల్ని, సమస్యల్ని చూడాలి.